ఈసారి వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా పులుసు ఇలా పెట్టారంటే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేశాక మీ దగ్గర ఉంటే ఇలాంటి పిండి వడియాలు వేసుకొని ఎర్రగా వేపి ప్లేట్‌లోకి తీసుకొని అందులోనే మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేగాక పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ట్రాన్స్‌పరెంట్‌గా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కలిపేసి మూత పెట్టి మగ్గించాక కట్ చేసుకున్న వంకాయ, బెండకాయ, కొబ్బరి ముక్కలు వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకొని మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసి కలిపేసిన తర్వాత ఇందులో మీ పులుపుకు తగ్గట్టుగా నానబెట్టిన చింతపండు రసాన్ని ఇలా ఫిల్టర్ చేసి వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొద్దిగా బెల్లాన్ని వేసి కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో మరిగించాలి. పులుసు మరుగుతున్నప్పుడే టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, వేపి పెట్టుకున్న వడియాలు వేసి కలిపేసి పులుసుని దగ్గర పడేంత వరకు మరిగించుకుంటే పులుసు రెడీ. ఇదే స్టైల్‌లో మీరు నాన్ వెజ్ పులుసులు పెట్టుకున్నా కూడా చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి.